నమస్తే. కింగ్డమ్ సినిమా చూసారా? సినిమా నచ్చిందో నచ్చలేదో అనే విషయం పక్కన పెడితే సినిమా గురించి మీరు ఎక్కువ విన్న మాట ఏంటి? బ్లాక్ బస్టర్ అనే కదా. సినిమా హిట్ అయిందో లేదో తెలియదు కానీ పిఆర్ టీమ్ అయితే మాత్రం బ్లాక్ బస్టర్ అన్నట్టే ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ విన్నాక నా మైండ్లో కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. సినిమా బ్లాక్ బస్టరా? సినిమా నిజంగానే అంత పెద్ద హిట్ అయిందా? సినిమాకి పిఆర్కి సంబంధం ఏంటి? అసలు సినిమా చూశాక నాకెలా అనిపించింది? అసలు ఈ పిఆర్ వల్ల నిజంగానే సినిమాకి లాభం జరిగిందా లేదా అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ముందుగా మూవీ చూసాక నాకేమనిపించింది అంటే, మూవీ ఒక జస్ట్ యావరేజ్ అని చెప్పడానికి చాలానే కారణాలు ఉన్నాయి. మూవీ ఫస్ట్ హాఫ్ బాగానే స్టార్ట్ అవుతుంది. హీరో తన అన్నని ఇంటికి తీసుకురావాలనే ఎమోషనల్ పాయింట్ తో స్టోరీని బాగానే బిల్డ్ చేస్తారు. కానీ సెకండ్ హాఫ్ కు వచ్చేసరికి ప్లాట్ అంతా ఎక్కడుందిరా, ఎక్కడికి పోయిందిరా అని అడగాలనిపిస్తుంది. 3 వేరు కథల్ని ఒకేసారి చెప్పినట్లు అనిపిస్తుంది. హీరో తన అన్నని వెనక్కి తీసుకొస్తా అని చెప్పి ఆఖరికి అతని డెడ్ బాడీ చూసినప్పుడు ఒరే నువ్వు ఇంత కష్టపడింది దీనికా అని అడగాలనిపిస్తుంది. డైరెక్టర్కి అనిపించింది అనుకుంటా, ఈ సెంటిమెంట్ పండలేదా, నా దగ్గర ఇంకో సెంటిమెంట్ ఉందిగా అన్నట్టుంది కథ. మంచి విషయాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. సినిమాటోగ్రఫీ, లొకేషన్ సూపర్ ఉన్నాయి. అసలు మూవీని 90% రియల్ లొకేషన్స్ లోనే షూట్ చేశారంట. విఎఫ్ఎక్స్ లేదు, కొంచెం ఏం కూడా వాడారనుకోండి. విజయ్ లుక్స్ కి వస్తే ఆ బస్ కట్టు, ఆ బల్క్ బాడీ, యాక్టింగ్ కి అయితే ప్రాణం పెట్టేశాడు. కానీ అతని క్యారెక్టర్ ని సరిగ్గా యూజ్ చేసుకోలేదు. ఒక ఫెరారీ ఇంజిన్ ని మారుతి 800 కారులో పెట్టినట్టు ఉంది. పొటెన్షియల్ ఉంది కానీ ఎగ్జిక్యూషన్ అంతంత మాత్రమే. ఒకసారేమో స్పై స్టోరీ అంటారు, ఒకసారేమో బ్రదర్ సెంటిమెంట్ అంటారు, ఆ తర్వాత ఏమో లీడర్ పునర్జన్మ అంటారు. నాకేమో ఈ సినిమా చూస్తున్నప్పుడు సూర్యాది రెట్రో, ప్రభాస్ ది ఛత్రపతి, సలార్లోని ట్రైబల్ పీపుల్ ని ఒక మిక్సీలో వేస్తే వచ్చిన అవుట్పుట్ లాగా అనిపిస్తుంది. సెకండ్ పార్ట్ కి పొటెన్షియల్ లేకున్నా మన మీద బలవంతంగా రుద్దడానికి ట్రై చేస్తున్నారు వీళ్ళు. అసలు విషయానికి వస్తే పిఆర్ అంటే పబ్లిక్ రిలేషన్స్. ఒక మూవీ రిలీజ్ టైం కి ఆ మూవీని జనాల మధ్యలోకి తీసుకెళ్లడమే వీళ్ళ పని. కానీ ఈ మూవీకి మాత్రం పిఆర్ ఒక రేంజ్ లో జరుగుతుంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బ్లాక్ బస్టర్, సూపర్ హిట్ అనే కనిపిస్తుంది. అసలు ఆ పిఆర్ టీం మాత్రం ఒక్క క్షణం కూడా ఆగకుండా బ్లాక్ బస్టర్ అని చెప్పి బలవంతంగా జనాల మీద రుద్దుతున్నారు. కానీ మనందరికి నిజం తెలిసిందే కదా, ఒక సినిమా హిట్ అయింది అంటే అది జనాలకి నచ్చినప్పుడే. బాహుబలి గుర్తుందిగా, జస్ట్ వర్డ్ ఆఫ్ మౌత్ తోనే ఎంత పెద్ద హిట్ అయిందో. అంతెందుకు, రీసెంట్ గా సూ ఫ్రమ్ సో ఒక కన్నడ ఫిలిం జస్ట్ వర్డ్ ఆఫ్ మౌత్ తోనే ఒక సూపర్ హిట్ కొట్టింది. కానీ కింగ్డమ్ విషయంలో మాత్రం సినిమా క్వాలిటీ కంటే పిఆర్ ఎక్కువ కనిపిస్తుంది. నా దృష్టిలో కింగ్డమ్ ఒక జస్ట్ మిడ్ టు యావరేజ్ సినిమా. నేను దానిని మాత్రం బ్లాక్ బాస్టర్ అని మాత్రం అనలేను. ఇక్కడ నిజమైన బ్లాక్ బాస్టర్ ఎవరో తెలుసా? పిఆర్ టీం పెట్టిన ఎఫర్ట్స్ మాత్రమే. మీకు నేను చెప్పింది నచ్చకపోయినా, సినిమా మీకు నచ్చినా కమెంట్స్ లో కమెంట్ చేయండి, అక్కడ వివరంగా మాట్లాడుకుందాం. పీస్. మీరు అందరికీ ధన్యవాదాలు చెప్పడమే మా కర్మ అది.